అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున్నే మళ్ళా లొల్లి ఏంటిది, శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో వేసిరట హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో, కథం షురు. 10 ఏళ్ళల్లో ఎప్పుడన్నా విన్నారా అమ్మ ఇటువంటి? ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రోజు ఒక లొల్లి. అయితే ఒకరోజు ఈ ఊర్ల లొల్లి, ఒకరోజు ఆ ఊర్ల లొల్లి. మొన్న ఆసిఫాబాద్ పోయినా నేను జైనూర్లో, అక్కడనైతే 3 నెలలు కర్ఫ్యూ పెట్టి ఇంటర్నెట్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండే. అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన, శాంతి భద్రతలను దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన. ఏం కోరుకుంటామమ్మ మనం ఆడవాళ్ళం? 2 విషయాలు కోరుకుంటాం. ఒకటి, మనము మన పిల్లలు భద్రంగా ఉండాలి. 2, మనకు భవిష్యత్తు మీద ఒక భరోసా ఉండాలి. ఇంతకు మించి మనకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు. మనం భద్రంగా ఉండాలి, మన పిల్లలు భద్రంగా ఉండాలంటే రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి? ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచన చేసి, మరి ఇవాళ ఆడపిల్లలు ఎటన్నా పోతున్నారంటే అక్కడ లైట్లు ఉన్నాయా లేవా, అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా లేదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, గివే ఆలోచన చేయాలి. కానీ అటువైపు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం. మీ అందరు తెలుసు, ఊర్లలో నేను కూడా నిజామాబాద్ ఎంపీగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక ఎంటబడి నిజామాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా లైట్లు పెట్టించి, సీసీ కెమెరాలు పెట్టించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాం. కానీ ఈ సంవత్సర కాలంగా అసలు దాన్ని ఊసే లేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో అడిగిన నేను ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని. మనం పెట్టిన వాటిలలో 70% కూడా పనిచేస్తలే వాటి ఇప్పుడు. అంటే అంత దారుణంగా అసలు శాంతి భద్రతల మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, హైదరాబాద్ కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, మహిళలుగా మనం కోరుకునేది ఒకటే, భద్రత కోరుకుంటాం. ఆ భద్రత కోసం కూడా ఇలా కొట్లాడి ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక రెండోది, ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పిండ్రు? చాలా మాటలు చెప్పిర్రు మనకు. ఏమన్నారు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? చేతులు చూపించాలి. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. మీకు వచ్చిందా? ఏందక్క రాలే కదా? మీ బిడ్డకు వచ్చిందా? మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి. ఎందుకంటే ఆ స్కూటీ వచ్చే ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు కాలేజీలకు, కానీ వాళ్ళ తరఫున మనం అడగాల్సినటువంటి సమయం వచ్చింది. రెండవది, మీకు తెలుసు, కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఒక పేద ఇంటి ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆశా వర్కర్లు ఇంటి దాకా వచ్చి మాట్లాడి, చేయబట్టి, ముట్టుకొని, చూసి హాస్పిటల్కి తీసుకుపోయి అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది. అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించకపోయి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది. ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా, ఇవాళ అవుతుందా ఆ పని? వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి? ప్రభుత్వానికి పట్టి ఉన్నదా కనీసం? సరే, కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం. మరి ఇంటికి ఆడపిల్లకు నెల నెల 1000 రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్. పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలీ వేసుకునే పరిస్థితి ఉంటుంది, అట్లా ఉండొద్దని 1000 రూపాయలు ఇచ్చిండు కదా. పోనీ అవ్వన్న ఇవ్వచ్చు కదా. ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి. ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు 1000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చినామో పేద ఇంటి ఆడపిల్లలకు, అది రావాలే, ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు సర్కార్ దవాఖాన్లు మనం మంచిగా చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోతే ఒళ్ళు గుల్ల అవుతున్నది, ఇల్లు గుల్ల అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఉల్టా సిస్టమ్. ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద